అబ్బా లోకంలో సుఖమే స్వర్గము. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఈ భూలోకములో భోగములల్లా కూడా ఏం చేశాయి అతన్ని? ధ్వంసము చేశాయి. ధ్వంసము చేశాక అంటున్నాడు, దేవా నిన్ను చేరితి, దేహీని నీ వైపు చేతులు ఇస్తానని చెప్తున్నాడు. ధనమే సర్వం ధనుచు, సుఖమే స్వర్గం ధనుచు, నీవే ధరణి భోగములే దేవాని చేరితి. స్నేహితులందరూ పోయారు, దరిద్రం వచ్చింది, ఏమీ లేదు తన దగ్గర. దేహి నాయనా చేతులెత్తి నాకు దారిని చూపవయ్యా. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం పోయాడు, మార్గము తప్పిపోయాడు. నమ్మిన స్నేహితులందరూ కూడా దగా చేసి పోయి దరిద్రంలో ఉంచాడు. అప్పుడు ఏమంటున్నాడు? తండ్రిని అంటున్నాడు, దాక్షిణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యులు చేయమని అంటున్నాడు. దూరదేశములోన బాగుందో తప్పింది మార్గము, తరలిపోయి నేను నమ్మిన విధులెల్లా దయనాపై కురిపించి ధన్యుని చేయుము. హల్లెలూయా. దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపించి ధన్యుని చేయుము. ఆత్మను చూపుము ఇంటికి నాడు ఆకలి కాదు అన్యాయమైపోయి కొందులు సగమెలివేయ అడవడను వేదన. మమ్మల్ని దాటిపోవద్దండి, అలాంటి బాధ నుంచి తప్పించిన ఆయన. అయిపోయే పంటలు సగమెలివేయ అలవడను వేదన. అడుగంటే అవినీతి చేకొనియే మానవత ఆశ్రయమో చూపు. అడుగంటే అవినీతి చేకొనియే ఆశ్రయమో చూపు. కొడుకునే కాదను గృహమే జనతాలను గోవించి కూలి వాడిగనైనా నీ ఎంత పని చేసి ననికరమే కోరుకో.
తండ్రి దగ్గరికి వెళ్ళి నాయన కూలివారిగా పెట్టుకుంటున్నాడు. కాదనికి నాయన నన్ను కాదనకు నా తండ్రి ఇంకెవరును లేరు క్షమించే మార్గము చూపము హల్లెలూయా మాధుర్య ప్రేమ ప్రపంచము హల్లెలూయా కూలివాడిగా పెట్టుకోతండి నాయన నీ కొడుకునే కానీ కూలోడు బాగున్నారు. నేను పందులతో తింటున్నాను, పందులు కూడా వెళ్ళేసాయి నన్ను, పందులు తొట్టు. మన జీవితాలు అలాగున్నాయని ఆత్మీయంగా లోపల ఉన్న నియంత్రణ శిఖరణ మూత వేసామని దాని అర్థం అండి. హల్లెలూయా. కూలివారిగా పెట్టుకుంటే తండ్రి ఏం చేస్తున్నాడు? నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు ఏదించి నాపై బడి ఏచెను నా జీవమును చూచి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను. నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు ఏదించి నాపై బడి జీవిత కథ ఎంత యేసు